అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో అన్నీ వాస్తవాలే ఉన్నాయి. మీరు అనవసరంగా అబండాలు వేస్తున్నారు, అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు, శ్రీ వెంకటేశ్వరుని జోలికి వెళ్ళవద్దు, అది తప్పుడు ప్రచారాలు చేయొద్దు, ఏదన్నా ఉంటే సాక్ష్యాలు సాక్ష్యాధారాలు నిరూపణలు ఉంటే తీసుకురండి తప్ప ప్రజల యొక్క దేవుని మీద ఉన్న యొక్క భక్తి వాళ్ళ ఆలోచనలు మాత్రం మీరు పక్కదో పట్టించొద్దని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది బిఆర్ నాయుడు గారు. అయితే అది చూసినటువంటి అంబటి రాంబాబుకి అంత పేపర్ ఇస్తేనో అంత పేమెంట్ ఇస్తేనో ఆ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్లో నోటుకు వచ్చింది వస్తున్నాడు. అసలు అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి చూద్దాం. నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి? నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్. ఇక్కడ అంబటి రాంబాబు అంటున్నాడు బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి, నువ్వు కూర్చున్న స్థానం ఏమిటి? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాడు. సరే, దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఏమో అంబటి రాంబాబు, 2019 నుంచి 2024 మధ్యన నువ్వు కూర్చున్న స్థానం ఏమిటి? శాసనసభ్యుడు, నీటిపారుదల శాఖ మంత్రి. మరి అంత పెద్ద హోదాలో ఉన్న నువ్వు, ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఉన్న నువ్వు ఏం మాట్లాడావు? నీ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలవి సంజన, సుకన్య, అది అందరూ సంజు సుక్కు అంటూ ఉంటారు. గంట అరగంట పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఆడపడుచు భువనేశ్వర గారిని ఉద్దేశించి నువ్వు అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎంత పవిత్రమైనదో ప్రజలకి అసెంబ్లీ కూడా, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజా సమస్యల మీద చట్టసభలో మాట్లాడతారు కాబట్టి అది కూడా పవిత్రమైన ఆలయమే. కాబట్టి అలాంటి పవిత్రమైన ఆలయంలో నువ్వేం మాట్లాడావు? ఆడపడుచు భువనేశ్వర గారిని కించపరుస్తూ దుర్భాషలాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడి నువ్వు, నీ స్థానం ఏమిటి? నీ స్థాయి ఏమిటి? నీ బతుకేమిటి అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం సిగ్గు శర ఉండి చూసుకొని మాట్లాడు అంబటి రాంబాబు అని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా నిన్నే సూటిగా. చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. భగవంతుడు ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించలేదు అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అండుకోనే కదా ఆ భగవంతుడు క్షమించింది. క్షమించకపోవడం వల్లే కదా 151లో 5 ఎగిరిపోయాయి. 5 ఎప్పటికి వస్తుందో తెలియదు, యాడిపోయిందో తెలియదు, ఇంకెప్పటికీ రాదు. ఆ 5 ఏంటో తెలుసా? ఆ 5 పంచభూతాలు. ఆ పంచభూతాలు పసిగట్టాయి. మనం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, అరాచకాలు అన్నీ కూడా బెడిసి కొట్టే ఆ 11 మధ్యలో ఉండేటువంటి 5, ఈ 1 శ్రీవారి నామాలైతే ఆ 5 ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి సంపద, పంచభూతాలు పసిగట్టి ఎగిరిపోయినాయి. ఈ 2 1 వచ్చి కూడా అక్కడ చేరాయి. ఎవరిని క్షమించలేదు భగవంతుడు. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని యలహంక ప్యాలెస్లో దాక్కుంటాడు. ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచేపించుకున్నాడు. ఎవరు క్షమించాలి? కాబట్టి మాట్లాడే ముందు నీ అనుభవం అనేది 0 అని నేను మరోసారి గుర్తు చేస్తున్నా. ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ డైలాగ్. మరి ఎట్టా వచ్చిందేమో తెలియదు. మరి TV5 నడుపుతూ ఉంటాడు కదా, డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు. TV5 నడపొచ్చు, పత్రిక నడపొచ్చు, యూట్యూబ్ ఛానల్స్ నడుపుకోవచ్చు, సోషల్ మీడియా నడుపుకోవచ్చు. అలాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ అవ్వకూడదు అనేది ఏం లా లేదు, రాజ్యాంగంలో లేదు, ప్రజలు కూడా అలా ఉండకూడదని అడగలేదు. ఏమి మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉందిగా సాక్షి పత్రిక. నోరు తెరిస్తే అబద్ధాలే, రాసినా నోరు తెరిసినా ఇన్ని అబద్ధాలు ఉంటాయి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన సీఎం అవ్వలేదా? ఏమో ఆయన టీటీడీ చైర్మన్ అయితే తప్ప? అంటే అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానల్ మీలా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. చాలా జాతి నిజాయితీగా నిజంగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. పత్రిక అనేది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు, వాళ్ళ వాక్కు. పెట్టుకోవచ్చు, పదవులు కూడా తీసుకోవచ్చు. అది కాదు, అది లేదు, అది రాదు అని చెప్పే ప్రశ్న నీకు లేదు అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంబటి ఆంబోతు రాంబాబుకి. మీరు ఎవరితోనే పెట్టుకోండి, బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఎంతకైనా తెగిస్తా. ఎక్కడ ఒకటి ఆలోచించాలి అంబటి రాంబాబు. ఒక వ్యక్తికి 2 చోట్ల కోపం వస్తుంది. ఒకటి నిజాయితీగా ఉంటూ ఇలా అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు, అభండాలు వేస్తూ ఉంటే బిఆర్ నాయుడు గారికి వచ్చినంత కోపం వస్తుంది. అలాంటి వార్నింగ్లు వస్తాయి. అబద్ధాలు చెబుతూ అసత్య ప్రచారాలు చేస్తూ వాటికి కర్తగా ప్రతినిధిగా ఉంటే
ఇంకో కోపం వస్తుంది. అంటే తప్పు చేసినా కూడా వెనకేసుకోవడానికి వచ్చే కోపం మీదైతే తప్పు చేయనప్పుడు ఈరోజు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి మీరు ఏ అయితే పొరపాటు చేశారో, ఏదైతే దాష్టికం చేశారో, కొండ మీద ఎలాంటి దౌర్భాగ్యాలు చేశారో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన టీవీపై ఉన్నంత మాత్రాన ఈ రోజుకి టీవీపై ఆ చైర్మన్ పోస్ట్లో ఉన్నదే లేదు, ఆ చైర్లో కూర్చున్నదే లేదు, హైదరాబాద్లో తిరిగిందే లేదు. 24/7 365 days ఆయన కొండ మీదే ఉంటున్నాడు. అక్కడ అధికారుల చేత 24 గంటలు పరుగులెత్తిస్తూ పనిచేపిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య రాకూడదు అని చెప్పేసి స్వతహాగా ఆయన హిందూ ధర్మం, స్వతహాగా ఆయన వెంకటేశ్వరునికి పరమ భక్తుడు. ఇవి రెండు చాలు తిరుమలని కాపాడడానికి. ఆయన హిందువు అయితే చాలు, ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి ఉంటే చాలు. అవి రెండు ఆయనకి ఉన్నాయి కాబట్టే ఈరోజు తిరుమల కొండ మీద ప్రతి భక్తుడు కూడా హర్షిస్తున్నాడు. 2019 నుంచి 2024 మధ్యన దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలియదు కానీ అంటే టీడీపీ కూటమి ద్వారా వచ్చినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిద్రాహారాలు మానేసి పరిగెడుతున్నారు. ఆయన అనేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంబటి రాంబాబు. బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితోనే పెట్టుకోవచ్చు అంట, ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మర్డర్ చేస్తావా? ఏమయ్యా, మేము విసిరేటువంటి సవాళ్ళు మర్డర్లు, మానభంగాలు, కొట్టడాలు, టైర్ కార్ల కింద వేసుకొని వెళ్ళడాలు అవి ఉండవయ్యా. మేమేదన్నా వార్నింగ్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా మీరే మాట అయితే అన్నారో అది అసత్యం అని ప్రూవ్ చేస్తాం, కేసులు పెడతాం, కోర్టులో వాదించి మీకు తీర్పు ద్వారా లోపలేపిస్తాం తప్ప మీలాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, నన్నో సుబ్బయ్య, తోటా చంద్రయ్య ఇలాంటి వాళ్ళని పట్టపగల మిట్ట మధ్యాహ్నం కాల్చేసి, పేల్చేసి, నరికేసి, తొక్కేసి, తోసేసి అలా ఉంటాయి మీ వార్నింగ్లు. మా వార్నింగ్లు అంత తీసుకోబాకయ్యా. నేను నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పినటువంటి వార్నింగ్, స్వీట్ వార్నింగ్ అది. అందులో నువ్వు అంత పెడతరాలు తీసుకోవద్దు. మర్డర్ చేస్తావా అని అన్నాడా? కాబట్టి ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొక వీడియో చూద్దాం. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు, హిందువులందరూ కూడా చూసుకోండి. ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు. కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు, ఇంకా చాలామంది వచ్చారు. కొత్త ఏం కాదు. నువ్వు కాలు పెట్టావు, ముక్కోటి ఏకాదశి రోజునే 6 భక్తులు ప్రాణాలు పోయినాయండి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి నాడు 6 భక్తులు చనిపోయారు అంటున్నాడు. ఆ 6 అనేది కూడా చూసి చదవాలా. 6 కూడా చూసి చదివే కదా మధ్యలో 5 పోయింది. అంటే పేపర్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రింట్ వచ్చింది, దాంట్లో 6 అని రాసుంది. మళ్ళీ చూడాలి దాన్ని. 6 అని చూసి చదవడం వల్ల 5 పోయింది. అందుకే మనకి 11 మిగిలినాయి. ముక్కోటి ఏకాదశి నాడు 6 చనిపోయారు. ఓకే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా అధికారులు కావచ్చు అప్రమత్తమైనారు, వెళ్ళారు. ఊహించిన దానికన్నా కూడా జనాలు ఎక్కువ వచ్చారు. తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ రోజు అందరూ బాధపడ్డారు, భయపడ్డారు. ఇంకొకసారి అది జరగకుండా చూసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు తప్ప అధికారం మతంతో ఏం మాట్లాడలేదు. ఆ రోజు చింతించారు, ప్రతి ఒక్కరు పరామర్శించారు, ఏం జరిగిందని విశ్లేషించుకున్నారు, వివరణ ఇచ్చారు. అంతే తప్ప దాన్ని ఎవరూ వెనకేసుకొని రాలేదు, ఇంకొకసారి జరగదు కూడా అని చెప్పారు తప్ప ఈరోజు నువ్వు చెప్తున్నావు ఆయన అడుగు పెడితే ఏమంటున్నాడు సరేనండి. ఇప్పుడు జరిగిందా? మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు, నీ అన్యాయమైన కాలు, జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యమైన కాలు, దౌర్భాగ్యమైన నాయకత్వం, దౌర్భాగ్యమైన నాలుక కాబట్టే ఆయన రాగానే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు మునిపెన్నడు అలాంటి అవస్థ రాలా, అలాంటి బాధ చలాలు పల్లా. ముట్టుకుంటే చచ్చిపోయే జబ్బు అది, ముట్టుకుంటే చచ్చిపోయే జబ్బు. అలాంటి జబ్బు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది తలడిల్లిపోయారు, ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు, ఎంతమంది ఇళ్లలోని దాక్కుని బిక్కుమిక్కుమంటూ భయపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత కరోనా వచ్చింది కాబట్టి చాలామంది ఇబ్బంది పడ్డారని నేను అడుగుతున్నా. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? అంబటి రాంబాబు, అది హఠాన్ పరిణామం, ఊహించిన పరిణామం అని చెబుతూ ఉన్నారు. జరిగింది ప్రజలకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టగానే కరోనా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి పొరపాటున సీఎం అయితే ఏం జరుగుతుంది? దీనికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి అంబటి రాంబాబు అని నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నా. ఏదో అల్లరి చిల్లర కారణాలు, అల్లరి చిల్లర మాటలు, వచ్చి రాని సంభాషణలో మాట్లాడబాక. జనాలు చేతరిస్తేనే, మొహం మీద ఉమ్మేస్తేనే మీరు ఈరోజు ఇలాగ తయారయ్యారు. మరి నువ్వెందుకు ఓడిపోయావు? దానికి సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన
అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు నేను షూటిగా ప్రశ్నిస్తున్నా, తిరుమలలో ఆయన కాలు పెడితే ఇలా జరిగింది అంటున్నావు కదా, మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అని ఒక క్రిస్టియన్ని, బొమ్మల కరుణాకర్ రెడ్డి అని ఒక క్రిస్టియన్ని, నేను క్రిస్టియన్స్ తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ప్రతి గుడికి కావచ్చు, ప్రతి దేవుడికి దేవతలకు కూడా ఒక ఆచారం ఉంటుంది, ఒక భక్తి ఉంటుంది, ఒక భజన ఉంటుంది, ఒక శ్రద్ధ ఉంటుంది, ఒక కుంభాభిషేకం ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది, ఒక గేయం ఉంటుంది, ఒక పద్యం ఉంటుంది, మంగళ హారతులు ఉంటాయి. హిందూ తత్వానికి కూడా ఒక ప్రస్థానం ఉంటుంది, దానికి ఒక స్థాయి ఉంటుంది, అవునా కదా? అలాంటి పవిత్రమైనటువంటి కొండ మీద ఎన్ని అపచారాలు చేయలేదు మీరు, దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఆర్కే రోజా తిరుమల టికెట్లు అమ్ముకున్నప్పుడు, పవిత్రమైన కొండ మీద అన్న గురించి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నువ్వేం చేస్తుండవు? అన్నదానాన్ని నాశనకం చేసినప్పుడు, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నువ్వేం చేస్తుండవు? అన్యమత మతాన్ని ప్రచారం చేసినప్పుడు, పరకామని పక్కన పెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మద్యం, మాంసం, సిగరెట్లు, గుట్కాలు, జరదాలు అన్నీ పైన ప్రేరేపించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? శ్రీవారి భక్తులు, సాధారణమైన భక్తులకి కనీస సౌకర్యాలు అందించకుండా ఇబ్బంది పెట్టినప్పుడు, పూజారుల్ని బ్లాక్మెయిల్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి తన భార్యతో రాకుండా ఒక్కడే వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? తిరుమల సెట్టును తాడేపల్లి ప్యాలెస్లో వేసుకొని డబ్బులు ఇచ్చి పేటిఎం సింగర్ల చేత పాటలు పాడించుకొని ఎలివేషన్లు ఇప్పించుకున్నప్పుడు నువ్వేం చేస్తుండవు? ప్రసాదం ఇస్తేనేమో టిష్యూ పేపర్లో పెట్టుకుంటారు, తీర్థం పోస్తేనేమో తాగకుండా తాకకుండా యాక్టింగ్ చేసి పక్కన పోసేస్తారు, అక్షింతలు వేస్తేనేమో ఇలా ఇదిలించుకుంటారు. ఇవన్నీ ఇన్ని జరిగాయి కదా, పైన వ్యాపారాలు జరిగాయి. సామాన్య భక్తులు నడుచుకుంటూ పైకి వస్తుంటే పులి భయం పెట్టారు. పులిని తరివేయాలి అంటే చట్టపరమైనటువంటి ఏదన్నా మంచి గన్మ్యాన్లో లేకపోతే ఇంకేదన్నా ఫోర్స్లో పెట్టకుండా మీరు అక్కడ కర్రలు ఇచ్చి అన్న మీద ఫోటో పెట్టి దానికి 200 రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నీలో నేను ప్రశ్నిస్తుండా. తిరుమలని పవిత్రమైన అంశాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా? క్రిస్టియన్స్ని అక్కడ ఉన్నత అధికారులుగా పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు అత్యంత గొప్ప వ్యక్తి, అత్యంత భక్తుడు, అత్యంత హిందూ ధర్మ కర్త అయినటువంటి ఆయన మీద అన్ని అభియోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు, ఇది కూడా ఒకసారి విందాం. నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు. బ్రోకర్ రాజకీయాలు చేసేది ఎవరయ్యా? బ్రోకర్ రాజకీయాలు చేసేది నువ్వు పక్కా బ్రోకర్, పొలిటికల్ జోకర్. నువ్వు బ్రోకర్వి, పొలిటికల్ జోకర్వి. అన్న గురించి ఏది మాట్లాడాలన్నా డబ్బులు తీసుకొని మాట్లాడే నువ్వు బ్రోకరు కాదా? పోలవరం గురించి ఒక నీటి పారుదల శాఖ మార్చులుగా నీకు ఒక మంత్రి పదవి ఇస్తే పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి. ఇది కదా జోకర్, ఇవి కదా జోకులు అంటే, ఇది కదా పొలిటికల్ బ్రోకర్ అంటే. నువ్వు ఏరో వాళ్ళ గురించి విమర్శించేంత స్థాయి ఉందా నీకు? సంజు సుక్కు గంట అరగంట మాట్లాడింది ఎవరు? సొంత నీ అల్లుడు, ఎవరో కాదు, సొంత నీ అల్లుడు బయటకు వచ్చి మా మామ ఒక డకాయిట్, ఒక దొంగ, అతను కరెక్ట్ కాదు, దయచేసి ఓడించండి అని చెప్పింది ఎవరు? నేనా? కార్యకర్తలా? నీ సొంత అల్లుడే కదా. మరి ఎవరు జోకర్ ఇక్కడ? నువ్వే పొలిటికల్ బ్రోకర్వి, నువ్వే ఒక జోకర్వి. వైఎస్ఆర్సీపీని ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి. ఏం చేస్తాం మనం? అందుకోసమే నీకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మా చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్ అయిపోతున్నారనే విషయం. ప్రజలేమో అవాక్ అవ్వట్లేదు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, తిరుమల కొండ మీద విశిష్టత బాగుంది, చరిత్ర తిరగరాస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు గారు కొండ మీద పవిత్రమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. ఈరోజు అక్కడ ప్రతి ఒక్క అంశం కూడా, ప్రతి ఒక్క సారాంశం కూడా చాలా చక్కగా ముందుకెళ్తుంది. మునిపెన్నడు అంటే 2019 నుంచి 2020 మధ్య జరిగినటువంటి అస్తవ్యవస్థమైన పనులన్నీ కూడా ఆయన ప్రక్షాళన గావించి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు కూడా అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అన్నదానం తినేసి లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి పంచిపెట్టేంత గౌరవంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాక్ కార్పేని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.